సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ హైలీ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్. రంగారెడ్డి జిల్లాలో టిప్పర్ బీభత్సానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అతివేగంతో ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది ఆ టిప్పర్. ఈ ఘటనా ప్రదేశంలోని స్పాట్లోని 20 మంది మృతి చెందారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. విజువల్స్ మీరు చూడొచ్చు. జేసీబీ అక్కడికి చేరుకుంది. అక్కడ కంకర ఒక్కసారిగా ఆ టిప్పర్ లారీలో ఉన్న కంకర ఒక్కసారిగా బస్ మీద పడిపోయింది. ఆ టిప్పర్ లారీ పడిపోయింది. దాంతోపాటు ఆ టిప్పర్ లారీను కంకర కూడా బస్ మీద పడిపోవడంతో, ప్రయాణికుల మీద పడిపోవడంతో ఒక పక్క గాయాలయ్యాయి, మరో పక్క కంకర వాళ్ళని కప్పేసింది. దీంతో ఎక్కడ కూడా తప్పించుకోవడానికి వీలు లేని వాళ్ళు ఆ కంకరలోని కూరుకుపోయారు. దీంతో ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. ప్రమాద సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నారు. వేగం కంట్రోల్ కాకపోవడంతో ఆర్టీసీ బస్సుపైకి దూసుకు వెళ్ళింది, బోల్తా పడింది ఆ టిప్పర్. కంకరలో కూరుకుపోయారు ప్రయాణికులు. గాయాల పాలైన వారిని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స అందించడం జరుగుతోంది. మీర్జాపూర్ దగ్గర హైదరాబాద్ బీజాపూర్ హైవేపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ఆయన ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలంటూ ముఖ్యమంత్రి ఆదేశించిన సందర్భం. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. తెల్లవారుజామున ఇంటికి చేరుకుని తమ ఇళ్లకు చేరుకుంటారు మరి కాసేపట్లో అన్నగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఏ స్థాయిలో ఆ జేసీబీ సాయంతో బస్సుని అక్కడి నుంచి లిఫ్ట్ చేసిన సందర్భం. కంకర చూస్తే అర్థమవుతుంది, ఆ ప్రమాద తీవ్రత అర్థం పడుతోంది. ఆ బస్సుని తొలగిస్తున్న సందర్భం అక్కడి నుంచి పూర్తిగా సగభాగం పూర్తిగా ముక్కలైపోయింది. ఎక్కడ నామరూపాలు లేవని చెప్పుకోవాలి. ఆర్టీసీ బస్సుకు సంబంధించి ఘటనా ప్రదేశంలో ఈ ఘటనలు ఇప్పటికీ 20 మంది మృతి చెందారంటే ఆ ప్రమాద తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. మరికొద్ది గంటలు ఇంటికి చేరుకుంటాం. అందున ఈరోజు కార్తీక సోమవారం. ఇంటికి వెళ్ళి ఆ పరమేశ్వరుని పూజించుకుందామని చెప్పి కొంతమంది, మరి కాసేపట్లోని గమ్యం చేరుకుంటా ఉంటూ ఇంకొంతమంది ఇలా అనుకుంటున్న క్రమంలోనే పరమేశ్వర ఏమిటయ్యా ఈ ఘోరం అంటూ అక్కడ మాట్లాడుకుంటున్నట్టు అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా ఆ విజువల్ చూస్తే అక్కడంతా కూడా విషాద ఛాయలను అమ్ముకున్న పరిస్థితి. మా ప్రతినిధి శిల్ప అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శిల్ప, ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్స్ ఎంతవరకు వచ్చాయి? అక్కడ ప్రస్తుత పరిస్థితి ఏంటి? ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇప్పటికీ 20 మంది మరణించినట్టు అధికారికంగా చెప్పారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే బస్సు పూర్తి స్థాయిలో అటు టిప్పర్లోకి చొచ్చుకుపోవడం వల్ల ప్రమాద తీవ్రత అనేది పెరిగే అవకాశం ఉన్నది. చాలా మంది ఆ సీట్లలో కావచ్చు, ఇంకోవైపు ఆ కంకర అనేది వచ్చి లోపల ఉన్నటువంటి ప్రయాణికులతో పడడంతో తీవ్ర గాయాలైన వారందరినీ కూడా ప్రస్తుతం నాణ్యమైన వైద్యం కోసం ఒకవైపు ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే దీనిపైన అటు సీఎం రేవంత్ రెడ్డి దిగ్బంధం వ్యక్తం చేశారు. అందరికీ కూడా నాణ్యమైనటువంటి వైద్యం అందించాలంటూ ఇప్పటికే ఆర్టీసీ ఎండీ కూడా ప్రకటించారు. ఇంకోవైపు కలెక్టర్లతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా సమీక్షిస్తున్నారు. మొత్తం మీద ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఒకవైపు ఆర్టీసీ బస్సు నడుపుతున్నటువంటి డ్రైవర్ ఆల్రెడీ నిన్న డ్యూటీ చేశారు. నిన్న డ్యూటీ చేశాక వాళ్ళకి ఈ రోజు ఆఫ్ ఉండాలి, కానీ అటు ఒత్తిడి మేరకు ఈ డ్రైవింగ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇంకోవైపు మొత్తం కూడా ఆర్టీసీ బస్ అనేది లీజుకి ఇచ్చారు. ఆ ప్రైవేటు వ్యక్తుల చేతిలో ప్రస్తుతం ఉన్నట్టు కూడా సమాచారం అందుతుంది. కానీ దీనిపై పూర్తి స్థాయిలో క్లారిటీ మరి కాసేపట్లో వచ్చే అవకాశం ఉంది. హుటాహుట్ నీటు ఆర్టీసీ అధికారులందరూ కూడా స్పాట్ కి చేరుకుంటున్నారు. వాళ్ళు చేరుకున్న అనంతరం అది ఒకవైపు ఆర్టీసీ సంబంధించినటువంటి ప్రైవేట్ పనులు వ్యక్తుల చేతిలో ఉందా లేకుంటే ఆర్టీసీ వ్యక్తుల చేతిలో ఉన్నది కూడా మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. క్షతగాత్రులను కూడా అక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించి ప్రస్తుతం వైద్యం అందిస్తున్నారు. ఇంకోవైపు దాదాపు 20 మంది మరణించారు. వాళ్ళ మృతదేహాలు ప్రస్తుతం వెలికి తీస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ సహాయక చర్యలు
చర్యల్లో భాగంగా ఒకవైపు అక్కడ ఉన్న సీఏ దగ్గరుండి అన్ని పనులు పర్యవేక్షిస్తున్నారు. కానీ ఆయనపై కూడా ఒకవైపు కాళ్ళపైకి జేసీపీ రావడంతో ఆయన కూడా తీవ్రమైనటువంటి గాయాలైన వెంటనే అటు సీఏని కూడా హాస్పిటల్కు తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. సో తెల్లవారుజామున ఈ విధంగా ఘటన కావడంతో వారందరూ కూడా ఒకవైపు మరి కాసేపట్లో డెస్టినేషన్ కి రీచ్ అవుతారు. కానీ అనుకోని విధంగా ఈ విధంగా మృత్యు అనేది వ్యక్తపడింది. ఇంకోవైపు టిప్పర్ ఏదైతే ఉందో ఆ టిప్పర్ రాంగ్ రూట్ లో వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇటు హైదరాబాద్ టు వికారాబాద్ హైవే అనేది ఎక్కువగా వన్ వేనే ఉంటుంది. నేషనల్ హైవే అయినప్పటికీ వన్ వే మాత్రమే ఉంటుంది. దీంతో ఎక్కువగా నిత్యం వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. చాలా స్లోగా వెళ్లాల్సినటువంటి రూట్, కానీ దాదాపు స్పీడ్ ని కంట్రోల్ చేయలేక ఈ ప్రమాదం జరిగినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం జేసీబీల సహాయంతో అటు ఎవరైతే ఇసుకపోయినటువంటి క్షతగాత్రులను వాళ్ళు మాత్రం వెతుకు తీస్తున్నారు. మొత్తం మీద ఒక్కసారిగా నగరవాసులు ఉక్కిపడే విధంగా ఈ ఘటన చేసింది. ఇప్పటికే అటు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుంటున్నారు. అక్కడ చేరుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం సమీక్షిస్తున్నారు. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించిన ఇప్పటికే అటు ఆర్టీసీ డ్రైవర్ కావచ్చు, ఇంకోవైపు టిప్పర్ డ్రైవర్ కావచ్చు మృతి చెందారు. ప్రయాణికులు దాదాపు 20 మంది మృతి చెందారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇంకా సహాయక చర్యలు అనేవి పూర్తి కాలేదు. ఒక్కొక్కరిని బయటికి తీస్తున్నారు. చాలా మంది అటు వేగంగా దూసుకురావడంతో గాయాలు తీవ్రంగా బలంగా ఢీకొట్టడంతో ఎక్కడికక్కడ మరణించారు. ఇంకోవైపు అది మొత్తం కూడా కంకరకు సంబంధించినటువంటి లోడ్ కావడంతో ఆ కంకర మొత్తం వెళ్లి ఇటు ప్రయాణికులపై పడడంతో పెద్ద ఎత్తున ప్రమాదం అనేది సంభవించింది. మొత్తం మీద ఒకవైపు సహాయక చర్యలు ప్రస్తుతం, ఒకవైపు జేసీబీల సహాయక చర్యలు మాత్రం ప్రస్తుతం నిరంతరంగా కొనసాగుతున్నాయి. ఇంకోవైపు ఇటు వికారాబాద్ ఇక్కడ మొత్తం పూర్తి స్థాయిలో అటు ట్రాఫిక్ కూడా పూర్తిగా ఆపేసి ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరి కాసేపట్లో ఇంకా అధికారికంగా ఎంతమంది మృతులు అనేది కూడా ప్రస్తుతం తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ శిల్ప, ప్రస్తుతం ఈ ఘటన నేపథ్యంలో అక్కడ ట్రాఫిక్ కూడా భారీగా నెలకొంది. ఆ ట్రాఫిక్ని క్లియర్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి మరి ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్న క్రమంలో ఆ టిప్పర్ లారీకి సంబంధించిన డ్రైవర్ ఆ మృతదేహం అందులోనే ఇరుక్కుపోయింది, ఆయన పార్థివ దేహం లారీలోనే ఇరుక్కుపోయిందంటూ కూడా సమాచారం బయటకు వచ్చిన పరిస్థితి. ప్రస్తుతం అక్కడ ప్రమాద ఘటనలో మృతి చెందిన వారి పార్థివ దేహాన్ని బయటికి తీస్తున్న పరిస్థితి ఉందా, ఇంకా టైం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఆ టిప్పర్ లారీ, దాంతోపాటు కంకర ఉంది, ఆర్టీసీ బస్ అన్నీ ఒక్కసారిగా ఇలా నుజ్జు అయిపోయిన పరిస్థితి ఉంది అక్కడ. ఆపరేషన్ కి ఇంకా దాదాపు 1 అవర్ పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటు పూర్తి స్థాయిలో ఆ బస్ అనేది ముందున్నటువంటి భాగం పూర్తి స్థాయిలో నుజ్జు అయింది. అదేవిధంగా ఏదైతే టిప్పర్ సంబంధించినటువంటి వెహికల్ ఉంటుందో అది పూర్తి స్థాయిలో కావడంతో వాటిని వెలికి తీయడానికి చాలా సమయం పడుతుంది. ఎక్కడికక్కడ మొత్తం చాలా మంది కూడా చాలా అంతరాయం ఏర్పడుతున్నారు. దీంట్లో కొంచెం టైం ఏదైతే టిప్పర్ డ్రైవర్ ఉంటారో ఆయన అందులోనే ఇరుక్కుపోయినట్టు తెలుస్తుంది. సో ఆయనని తీసే చర్యలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి, కానీ సమయం పట్టే అవకాశం ఉంది. ఇంకోవైపు ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ యాక్సిడెంట్ లో అటు వికారాబాద్ టు హైదరాబాద్ హైవే పైన భారీగా ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడింది. దీంతో ఒకవైపు ఆల్టర్నేటివ్ గా వేరే ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవడానికి కూడా ఇప్పటికే పోలీసులు సూచనలు జారీ చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఇంతటి స్థాయిలో ఆర్టీసీ బస్ అనేది ఇంతటి స్థాయిలో ప్రమాదం అనేది జరగలేదు. ఈ మధ్య కాలంలో ఒక్కసారిగా ఆ ట్రిప్పర్ వెహికల్ అనేది జనరల్ గా 8 గంటల వరకు ట్రిప్పర్ వెహికల్స్ అలో ఉంటది. సో ఈ సందర్భంలో వాళ్ళు స్పీడ్ లిమిట్స్ అనేవి మెయింటైన్ చేయాలి. దట్టు ఇది చాలా వరకు కూడా డేంజరస్ గా రోడ్ ఉంటది. కానీ అత్యంత స్పీడ్ తో అత్యంత బలంగా ఒకవైపు నిద్రమత్తు కావచ్చు, ఇంకోవైపు చాలా స్పీడ్ గా స్పీడ్ కంట్రోల్ చేయకుండా దట్టు ఒకవైపు ఏదైతే రాంగ్ రూట్ లో వచ్చి అత్యంత దారుణంగా ఇటు బస్సుని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. అక్కడికక్కడే మొత్తం బస్సుకు ఉన్నటువంటి ముందు భాగం మొత్తం కూడా అందులోకి చొచ్చుకెళ్లడంతో ఈ ప్రమాద తీవ్రత అనేది పెరిగింది. దీనికి ప్రస్తుతం ఎవరైతే ఆ క్షతగాత్రులో వాళ్ళని వెలుగు తీస్తున్నారు. దాదాపు 3 నుండి 4 జేసీబీలు ఇక్కడ చేరుకొని ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇప్పటికే ఉన్నతాధికారులు ఒకరొకరితో చేరుకొని సమీక్షిస్తున్నారు. దీనికల్లా ఇప్పటికే డ్రైవర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా ఏదైతే ఉన్నటువంటి టోల్ గేట్ దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరాలు కూడా ప్రస్తుతం పోలీసులు స్వాధీనం చేసుకుని శిల్ప, ఒక్కసారి మీరు లైన్లో నుండి ప్రయత్నించండి. ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఆ కుటుంబాలు ప్రస్తుతం గుండెలు బాదుకుని ఏడుస్తున్నాయి. ఎందుకంటే ఇంకొద్ది గంటల్లోనే తమ కళ్ళ ముందుకు వచ్చేస్తారు, తమ ఇళ్లకు తిరిగి వచ్చేస్తారని చెప్పి అనుకున్న వాళ్ళు మరికొంతమంది అది చూడొచ్చు. తాండూరు నుంచి హైదరాబాద్కు వస్తున్న ఎక్స్ప్రెస్ బస్ అది. సాధారణంగా కొంచెం
అంటే ఆ ప్రాంతం ఆ రోడ్లు అలాగే ఉంటాయి, కాస్త వేగంగా వచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అందున రాత్రిపూట అంటే తెల్లవారుజామున కాబట్టి వాళ్ళకున్న స్పీడ్ లిమిట్లో వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాని సంబంధించి మాట్లాడుకునే కొంత ముందు ఒకసారి విజువల్ చూడండి. ఆ కంకర ఏ స్థాయిలో కూరుకుపోయిందో అక్కడ చూస్తే మనకు అర్థమవుతోంది. జేసీబీ సాయంతో ఆ బస్సుని పూర్తిగా అక్కడ బ్రేక్ చేస్తే తప్ప ఆ వెహికల్, అదిగో దాంట్లో మీరు చూడొచ్చు, దాంట్లో ఇంకా మనుషులు ఉన్నారు. ఆ మనుషులు మీరు చూడొచ్చు. ఆ వెహికల్ ఇఫ్ పాసిబుల్ ఒక్కసారి మార్క్ చేసి చూపించే ప్రయత్నం చేద్దాం. దాంట్లో మీరు మనుషులు చూస్తున్నారు, ఒక చూడొచ్చు, ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు దాదాపుగా అక్కడ దాంట్లో కూరుకుపోయిన పరిస్థితి ఉంది. జేసీబీ సాయంతో వాటిని తీసుకొచ్చి ఆ గ్రిల్స్ ని పగలగొడితే తప్ప, ఆ విండోస్ కి సంబంధించి వాటిని తొలగిస్తే తప్ప వాళ్ళని అక్కడి నుంచి బయటకి తీయలేకపోయారంటే అర్థం చేసుకోవచ్చు. ఒక పక్క ప్రమాద తీవ్రత, మరో పక్క అదే ఆ ప్రమాదంలో గాయాల పాలైన సందర్భంలో దాంట్లో ఉన్న ఆ కంకర పూర్తిగా వచ్చి వాళ్ళ మీద పడిపోవడంతో ఆ తీవ్రత మరింత పెరిగింది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. జేసీబీల సాయంతో అక్కడ ఆ కిటికీలకు సంబంధించిన గ్రిల్స్ ని తొలగించిన తర్వాత అప్పుడు ఆ కంకర మళ్ళీ కింద పడింది. ఆ నేపథ్యంలోనే కాస్త వారిని కాపాడే ప్రయత్నం చేయగలిగారంటే పూర్తిగా అర్థం చేసుకోవచ్చు ప్రమాద తీవ్రత. ఆ కంకరని పూర్తిగా తొలగించిన తర్వాత ఆ బస్సుని అక్కడి నుంచి వేరే చోటుకి తరలిస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. జేసీబీ సాయంతో పూర్తిగా ఆ బస్సుకి సంబంధించి విండో షీట్స్ ని తొలగించిన తర్వాత మాత్రమే వాళ్ళని కాపాడడం జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. ప్రమాద తీవ్రత విజువల్స్ మీరు చూస్తున్నారు. పూర్తిగా టిప్పర్ లారీ పల్టీ కొట్టేసిన సందర్భం, బోల్తా పడింది. ఆ ప్రయాణికులకి ఎక్కడా కూడా తప్పించుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే ఒక్కసారిగా అంతటి భారీ వాహనం వచ్చి బస్సు మీద పడితే ఇంక తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందులోనూ తెల్లవారుజామున మీరు చూడొచ్చు, కొంతమంది గాయాల పాలైన వాళ్ళు అక్కడి నుంచి బయటకు వచ్చిన సందర్భం, కొంతమంది రెప్పపాటు కాలంలోని వాళ్ళు అక్కడ బయటపడిన సందర్భం. ఎప్పుడైతే అంతటి భారీ టిప్పర్ బస్ మీద పడిందో మీరు చూడండి. ఎక్కడైనా మనిషి అనేవాడు బతికే అవకాశం ఉంటుందా? మరీ ముఖ్యంగా ఇప్పుడు కుటుంబాలు గుండెలు బాదుకుని ఏడుస్తున్నాయి. శివయ్య, సోమవారం పూట, అందులో కార్తీక సోమవారం పూట నీ గుడికి వద్దాం అనుకున్నారా కుటుంబం? కార్తీక సోమవారం పూట మమ్మల్ని మా కుటుంబానికి దూరం చేస్తావా? ఇది నీకు న్యాయమా అని చెప్పి వాళ్ళు గుండెలు బాదుకుని నడుస్తున్నారు. ఆ కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ ప్రాంగణం అంతా ఆహాకారాలతో, ఆర్తనాదాలతో, మరి ముఖ్యంగా ఆ హాస్పిటల్కి సంబంధించి ఆ హాస్పిటల్ దగ్గర ఎటువంటి వాతావరణం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో శిల్ప దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే బంధువులకు ఇప్పటికే సమాచారం అందింది. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం బంధువులకు సమాచారం అందించిన నేపథ్యంలో వాళ్ళు అక్కడికి చేరుకుంటున్నారు. తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్, ఎంతమంది కళల బస్సులో ఉంటాయి? మరీ ముఖ్యంగా ఎంతమంది సాధారణంగా ఆర్టీసీ బస్సులో ఎవరు ట్రావెల్ చేస్తూ ఉంటారు? మధ్యతరగతి వాళ్ళు, లేకపోతే కాస్త సుదూర తీరాలకు వెళ్ళడం మధ్యతరగతి వాళ్ళు, లేకపోతే దాంతోపాటు మరీ ముఖ్యంగా మాట్లాడుకుంటే మిడిల్ క్లాస్ కావచ్చు, అంతకన్నా తక్కువ పరిస్థితుల్లో ఉన్నవాడు కావచ్చు, ఆర్థికంగా కాస్త ఇబ్బందిగా ఉన్నవాడు కావచ్చు. అందులోనూ ఫ్రీ బస్ ఇచ్చిన సందర్భంలో మహిళల సంఖ్య ఎక్కువగా ఉంది. ఎక్స్ప్రెస్కి సంబంధించిన ఫ్రీ బస్ అప్లికబుల్ కాబట్టి వాళ్ళు కూడా దాంట్లో ట్రావెల్ చేస్తున్న సందర్భం ఎక్కువ శాతం ఉంది. ఇంకా చెప్పాలంటే ఎక్కువ శాతం మహిళలే ఉంటున్నారు, ఇటు ఎక్స్ప్రెస్ కావచ్చు, ఎక్స్ప్రెస్ వరకు కూడా. ఈ క్రమంలో ఈ ఘటన ఆ తీవ్రత మనకి ఆ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. మా ప్రతినిధి శిల్ప దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతం ఆ ప్రభుత్వ ఆసుపత్రికి క్షతగాత్రులని తరలించారు. అక్కడ ఎటువంటి చికిత్స అందించడం జరుగుతోంది. ఆ బాధిత కుటుంబాలు అక్కడికి చేరుకున్నాయి. వాళ్ళ ఆర్తనాదాలతో, ఆహాకారాలతో ఆ ప్రాంతం అంతా పూర్తిగా విషాద ఛాయలు అమ్ముకుంటున్నాయి. ఒకసారి అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శిల్ప, ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రికి బాధిత కుటుంబాలు చేరుకుంటున్నాయి. అక్కడ పరిస్థితి ఏంటి? మరి ముఖ్యంగా క్షతగాత్రులకు ఎటువంటి చికిత్స అందించడం జరుగుతోంది? రేపు మొత్తం బస్సులో 70 మంది ఉన్నారు. అందులో ఇప్పటికి 20 మంది మరణించారు. ఇంకా ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఒకవైపు ఎవరైతే మృతదేహాలన్నీ కూడా ఒకసారి మళ్ళీ శిల్ప దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. అక్కడ పరిస్థితి విజువల్స్ మీరు చూస్తున్నారు. కొంతమంది ప్రయాణికులు గాయాల పాలైన వాళ్ళు అక్కడే కూర్చుండిపోయారు.
అధికారులు వచ్చి వారిని అంబులెన్స్లో అక్కడి నుంచి తరలిస్తున్న సందర్భం. జేసీబీ సాయంతో ఆ వెహికల్ని అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తున్నారు. మీరు చూడొచ్చు అక్కడ అంతమంది చేరుకున్న తర్వాత కూడా ఆ క్షతగాత్రుని దాంట్లో ఇరుక్కుపోయిన వాళ్ళని, కారణం ఏంటంటే కంకర పూర్తిగా కప్పేస్తుంది వాళ్ళని. కేవలం వాళ్ళ తలభాగం మాత్రమే కొంతమందికి అదృష్టం. అది కూడా అదృష్టం అంటే ఈ క్షణంలో వాళ్ళ ప్రాణాలకు సంబంధించి మాట్లాడుకుంటే ప్రాణాలని నిలుపుకునేందుకున్న ఆఖరి అవకాశం అదేం కాదు, అదొక్కటే మిగిలింది అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళ మొండం భాగం వరకు కూడా కంకర వచ్చేసింది. వాళ్ళు ఎక్కడా కదలలేరు. ఒక పక్క ఆ టిప్పర్ లారీ చేసిన గాయం, ఇప్పుడు దానికి తోడు ఈ ఘటనకు సంబంధించి కంకర పూర్తిగా కప్పేయడం. మీరు చూడొచ్చు అక్కడికి చేరుకుని వాళ్ళని కాపాడే ప్రయత్నం చేశారు కొంతమంది. కానీ వాళ్ళు కాపాడాలంటే ఆ కంకర మొత్తం తొలగించాలి. ముందు ఆ కంకరని తొలగించాలంటే టిప్పర్ మళ్ళీ దాని మీద ఉంది. టిప్పర్ ఉంది, కంకర ఉంది. ఒకవేళ దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే, ఎందుకంటే ఆ కంకరని తొలగిస్తే మళ్ళీ ఆ టిప్పర్ వచ్చి పూర్తిగా పడిపోతుంది. చూడండి పాప వాళ్ళకి అక్కడ సాయం చేద్దాం అనుకున్నా కూడా అవకాశం ఎంత తక్కువగా ఉందనేది. ఎందుకంటే ఏ కంకర అయితే వాళ్ళ మీద పడిందో ఆ కంకరని తొలగిస్తే టిప్పర్ మళ్ళీ పూర్తిగా వాళ్ళ మీద పడిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ కంకర మళ్ళీ టిప్పర్ కింద వెళ్ళి బేస్గా నిల్చునిపోయింది. సో ఈ నేపథ్యంలో కొంతమంది అక్కడ అలా ఆగాల్సి వచ్చింది. వాళ్లకు ఎంతమందిని అయితే అక్కడ స్థానికులు కాపాడగలిగారు, సాయం చేయగలిగారు, వాళ్ళకి సాయాన్ని అందించారు. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు ప్రస్తుతం ఫోన్లో కంటిన్యూ అవుతున్నారు. శిల్ప దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. శిల్ప, ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంది? క్షతగాత్రులకు ఎటువంటి చికిత్స అందించడం జరుగుతోంది? మరి ముఖ్యంగా ఆ బాధిత కుటుంబాలు అక్కడికి చేరుకుంటే నేపథ్యంలో అక్కడ ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి శిల్ప? రైట్, ఒకవైపు అక్కడ అర్థనాదాలతో నిండిపోయిందని చెప్పుకోవచ్చు చేవెళ్ళ ప్రభుత్వ హాస్పిటల్. ఎందుకంటే ఒకవైపు మృతదేహాలు ఇప్పటికే ప్రభుత్వ హాస్పిటల్ తరలించారు, ఇంకోవైపు క్షతగాత్రులకి అక్కడే వైద్యం అందిస్తున్నారు. దీంతో ఇప్పటికే బాధ్య కుటుంబాలు ఒకరొకరుగా చేరుకుంటూ అన్నిటి పర్యటన అవుతున్నారు. ఈ విధంగా ఇంటికి చేరాల్సిన వాళ్ళు ఈ విధంగా మృత్యుగా వెళ్తూ రావడం ఏంటంటే కూడా పెద్ద ఎత్తున ఎవరు కూడా తీర్చుకోవాలండి. దాదాపు 70 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో ప్రస్తుతం 20 మంది మరణించారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో బస్సు అనేది నుజ్జునొచ్చైంది. అందులోకి ఏదైతే టిప్పర్ ఉంటుందో పూర్తి స్థాయిలో చుట్టుకుపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఇప్పటికే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఉదయం 4:20 సమయంలో ఈ ఘటన జరిగినట్టు కూడా తెలుస్తుంది. జనరల్ గా ఆ టైంలో హైవే పైన వెహికల్స్ అనేవి తక్కువగా ఉంటాయి. దీంతో ఎక్కువ స్పీడ్ తోని వెళ్తుంటారు. ఇంకోవైపు వికారాబాద్ హైవే అనేది సింగిల్ ఏదైతే 1 వే మాత్రమే ఉంటది. మధ్యలో డివైడర్ కావచ్చు ఏమి కూడా ఉండవు. దీంతో రాంగ్ రూట్ లోకి ఇటు టిప్పర్ వెహికల్ అనేది వచ్చింది. అది టిప్పర్ వెహికల్ అక్కడ స్పీడ్ ముందున్నటువంటి ఆర్టీసీ బస్సు చూస్తే స్పీడ్ కంట్రోల్ చేయలేక మొత్తం చొచ్చుకెళ్లడంతో తట్టు వెనక మొత్తం కూడా అది కంకర లోడ్ ఉండడంతో ఒక్కసారిగా మొత్తం కంకర మొత్తం కూడా వాళ్ళపైన పడింది. దీంతో పెద్ద ఎత్తున గాయాలైనాయి. చాలా వరకు ముందున్నటువంటి ఏదైతే 5 నుండి 6 రోజుల వరకు పూర్తి స్థాయిలో అటు టిప్పర్లోకి చొచ్చుకు వెళ్ళడం, సీట్ల మధ్య ఇరుక్కుపోవడంతో చాలా మంది బయటపడినటువంటి పరిస్థితి. ఆర్టీసీ బస్సుకున్నటువంటి వెనుక డోర్ నుంచి కొంతమంది బయటపడినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం వాళ్ళు కొంచెం మొత్తం నైట్ సమయం కావడంతో వాళ్ళందరూ కొంచెం నిద్రలో ఉన్నారు. వాళ్ళు చేరుకునే లోపు ఈ ప్రమాదం అనేది జరిగింది. మొత్తం మీద దీంతో ఇప్పటికే అలర్ట్లో టీసీకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఇంకోవైపు ప్రభుత్వం నాణ్యమైనటువంటి వైద్యం అందించాలంటూ ఒకవైపు ఆర్టీసీ ఎంపీ ఇప్పటికే కాదు దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి అందరికీ క్యాన్సర్ కుటుంబాలకి అండగా ఉంటామంటూ కూడా ఒక భరోసా కల్పించారు. కానీ ఈ విధంగా చేరుకునే వాళ్ళు ఈ విధంగా అవ్వడం కూడా వాళ్ళందరూ ఈ రోజు కార్తీక సోమవారం కూడా ఆ గుళ్ళకు ప్రయాణమయ్యారు. ఆ గుళ్ళకు మంది ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఒక్కసారిగా ఘటన అనేది అందరినీ కలిసి వేస్తుంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం. సహాయక చర్యలు కొనసాగుతున్న వైపు ఇటు బాధిత కుటుంబాలు ఒకరొకరు. రైట్ శిల్ప, అక్కడ పరిస్థితి ఆ విజువల్స్ మీరు